గడిచిన 4 సంవత్సరాలు జే బ్రాండ్స్ అంటూ మమ్మల్ని ఎగతాళి చేశారు. ఈరోజు నారావారి నాటుసారా అమ్ముతున్నారా మీరు అంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు వాటిని? అందరికి నమస్కారం అండి. మీ వాసు పొదిల. జే బ్రాండ్స్ కను నారా బ్రాండ్ అసలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఈ వైసీపీ నాయకులు. మేము అడుగుతున్నాం, 2019 నుంచి 24 వరకు మన బ్యావరేజెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్యావరేజెస్లో లిస్టు తెద్దాం. ఏ అయితే నాయకులు ఉండారో వాళ్ళు కేతిరెడ్డి గారు కానీ, లేదా వాడు సజ్జలు కానీ, లేదా వాడు ఒక ఆర్థిక మంత్రిగా చేశాడు మనకి, వాడి పేరేంది బొగ్గన గారు కానీ, వీళ్ళందరూ ఏదైతే ఆల్రెడీ బ్యావరేజెస్కి సప్లై చేస్తున్న కంపెనీల దగ్గరికి వెళ్ళి రోజుకొక పేరు, రాజధాని అని ఒక రోజుకొక ఏదైతే వాడుక భాషలో ఆ రోజు ఉంటుందో ట్రెండ్ అవుతుందో దాని మీద ఒక నాసిరకం బ్రాందీ, నాసిరకం విస్కీ, నాసిరకం ఎవరు అమ్మారో చూద్దాం. ఈ సిగ్గులేని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తుంటే చెక్ పోస్ట్ ఎందుకు పెడతారండి? జనరల్గా 2019 నుంచి 24 వరకు చెక్ పోస్ట్ అనేది ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మనం అప్పటికి 10 ఏళ్ళు వాళ్ళతో కలిసే ఉంటున్నాం. బోర్డర్ దగ్గర ఇతను పోలీసులు పెట్టాడు జగన్ రెడ్డి సర్కారు 2019 నుంచి 20. ఎందుకు పెట్టాడు? మంచి ముందు ఎవరన్నా సరే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ నుంచి కొనుక్కొని వస్తుంటే అక్కడ ఒక ఎస్పీ స్థాయి అతన్ని పెట్టి చెక్ చేసి కేసులు రాసి బాటిళ్ళు ఇక్కడే కొనాలని పిచ్చి ముందు ఆంధ్రప్రదేశ్లో అమ్మింది జగన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. జే బ్రాండ్ అని మేము చెప్పాం, అది నిజం. ఇప్పుడు కూడా నువ్వు చేసిన దరిద్రం జగన్ రెడ్డి. ఆ రోజు లిక్కర్ పాలసీ జనాలు ఇన్ని సంవత్సరాలు తాగుతారని తాగే మనిషిని కూడా తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకున్న జగన్ రెడ్డి నీ దొంగ బ్రాండ్లు ఎన్ని అమ్మావు? ఒక్కటన్నా ఆంధ్రప్రదేశ్లో మంచి ముందు అమ్మావా జగన్ రెడ్డి 2019 నుంచి 24 అని మేము అడుగుతున్నాం. రెండోది, సేల్స్ అంట ఇతను రేటు పెంచుతాడు. 50 రూపాయలు అయ్యే మందుని 200 చేసి, ఇది కూడా ఎక్కడైనా సరే వైట్ మనీ ఎక్కడన్నా ఉందా? ఏ లిక్కర్ షాపులో అయినా సరే ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఒక్కడన్నా జరిగిందా జగన్ రెడ్డి? చెప్పు. సిగ్గు శరం లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నువ్వేం చెప్పావు? జనానికి మందు పట్టుకుంటే షాక్ కొట్టాలి. ఎంతమంది చనిపోయారో తెలుసా జగన్ రెడ్డి? 2019 నుంచి 24 వరకు నువ్వు ఏదైతే సారాయి నువ్వు కల్తీ మద్యం అమ్మి ఎన్ని డబ్బులు పోజేసుకున్నావు జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. దీని గురించి కూడా లిక్కర్ స్కామ్ బయటికి తీస్తాం. ఇప్పుడు కల్తీ మద్యం చేస్తేనే అడ్డంగా దొరికారు తెలుగుదేశం పార్టీ నాయకులు, మమ్మల్ని ఎలా అనగలరు మీరు అనేది వైసీపీ నాయకుల వాదన. జగన్ రెడ్డి ఏమైనా పట్టుకున్నాడు ఏంది? ఇప్పుడు అక్కడ మద్యం దొంగ సారాయి కాస్తున్నారు, దొంగ బ్రాండ్లు వేసి అమ్ముతున్నారు. జగన్ రెడ్డి ఏమైనా పట్టుకున్నాడే ఏంటిది? మేమే కదా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే కదా అక్కడ దొంగసారని బయటికి తెచ్చి పట్టుకుంది ఎవరు? మేమే కదా. మేమే పట్టుకున్నప్పుడు మేము ఎలా చేస్తాం? ఈ చిన్న నాలెడ్జీ తెలీదా జగన్ రెడ్డి లాగా? ఏమన్నా మేము దొంగల బ్యాచే, దొంగల ఇది ఉందా? అట్లా అనుకుంటే మా ఇన్ఛార్జిని మేము పట్టుకోం కదా. దొంగసారాయి కాపిచ్చేదే మేమైతే మేము దాన్ని పట్టుకొని బయట చూపాం కదా. నీలానే దొంగ బ్రాండ్లు వేసుకొని బతుకుతాం కదా. సిగ్గు లేకుండా మాట్లాడతారు. దీనికి నారా ఆ రోజు వాళ్ళ సొంత బాబాయిని చంపి సాక్షి పేపర్లో ఇదే భారతీరెడ్డి ఎడిటోలు రాసుకునే భారతీరెడ్డి సిగ్గు శరం లేకుండా, మేము ఆడబిడ్డను అనాలి కాదు, సిగ్గు శరం లేకుండా నరరూప రాక్షసులని మీరు టైటిల్ పెడితే అదే టైటిల్ ఈరోజు నారా సారాయ్ సిగ్గు శరం లేకుండా మాట్లాడతాం. సాక్షిలో నీకు యాడ్లు రావు, ఏమీ రాసుకోవడం తెలియదు. మా నారా పేరుంటే చాలు సర్క్యులేషన్ పెరిగిద్ది, అంతే తప్పితే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు తప్పితే. మేము అడుగుతున్నాం, మేము పట్టుకుంది మేము, వాళ్ళని జైలుకి ఇచ్చింది మేము, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది మేము, ఆడికున్న ఇన్ఛార్జి తీసేసింది మేము పట్టుకుంటే దాన్ని మేము తయారు చేయించాం. ఎలా అంటావు జగన్ రెడ్డి? తెనాల్లో శివకుమార్ అంపడి తిరిగేవాడిని, మీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, అన్నాపుత్రుడు శివకుమార్కి అత్యంత దగ్గరుడు. అతన్ని పెట్టుకొని తెనాల నుంచి అక్కడికి పంపించి నువ్వు మద్యం తయారీ అదే అలమూలలు చేస్తూ మేము చెబుతున్నాం. కొంతమంది పేటీఎం బ్యాచ్ వచ్చారు మా పార్టీలోకి, వీళ్ళందరినీ సెటరేట్ చేయాలి. మీ మూలాలు ఇవి. దరిద్రం ఏంటంటే జగన్ రెడ్డి మూలాలు. ఆ రోజు జగన్ రెడ్డి ఏదైతే వీళ్ళకి నేర్పాడో ఇంకొక సిగ్గుమాలినోడు చెప్తాడు. ఆఫ్రికాలు నేర్చుకుని ఆఫ్రికాకి ఎక్కువ ఎన్నిసార్లు వెళ్ళారో ఒకసారి తీయండి. ఇదే పెద్దిరెడ్డి గాడు, ఇదే వీళ్ళందరూ ఎవరైతే వైసీపీ కుక్కలు మాట్లాడుతున్నారో ఆఫ్రికాకి వెళ్ళి రోజు అక్కడే నేర్చుకొని ఇక్కడ వచ్చి తయారు చేసి జే బ్రాండ్లను పెట్టుకొని జనాలు ఎంతమంది చచ్చిపోయారండి.
ఒకసారి దాని గురించి కూడా మాట్లాడదాం. సిగ్గు శరం లేని మాటలు ఇక మాట్లాడద్దు. జగన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నికాసైనటువంటి జగన్ రెడ్డి అయితే రా, శ్వేతపత్రం రిలీజ్ చేద్దాం. డిజిటల్ పేమెంట్ లేకుండా ఎన్ని మద్యం అక్రమాలు చేసావు, ఎంతమంది దగ్గర బ్యావరేజీస్ ఉంటే వాళ్ళ దగ్గర లిక్కర్ తయారు చేసే కంపెనీలు ఉంటాయి. కంపెనీలన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? మీ బొగ్గనగాడి చేతిలో ఉన్నాయి, మీ సజ్జలగాడి చేతిలో ఉన్నాయి, మీ తొత్తుల దగ్గర ఉన్నాయి తప్పితే వేరే వాళ్ళ దగ్గర లేదని మనవి చేసుకుంటూ, జగన్ బ్రాండ్లు మేము ఇంకా అంతకుముందు జే బ్రాండ్లు జగన్ బ్రాండ్లు అంటున్నాం. బాబాయిని చంపిన వాడికి ఇవన్నీ లెక్క. సరే, ఇదంతా ఒక ఎత్తు. జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం టూర్ ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి మేము జీవో ఇచ్చామని చెప్పి జీవో నెంబర్ 203 కూడా చూపించారు కదా. అసలుకి ఆ అనుమతి లేదు అక్కడ అని చెప్పి అయ్యన్నపాత్రుడు గారు ఏదైతే ఉన్నారో, ఇదిగో అనుమతి ఉంది అంటూ జీవో నెంబర్ 203 కూడా చూపించారు కదా. మరి దానికి ఏం చెప్తారు మరి మీరు? జగన్మోహన్ రెడ్డిని సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నాం. జీవో ఇచ్చింది ఏది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఏమి ఇచ్చారో అనుమతిని మేము అడిగాం. నర్సీపట్నం నువ్వేం చెబుతున్నావు? ఉత్తుత్తు జీవో చూపిస్తావు. సరే, అది వదిలే. సరే, నీకు ఎటుకుడి మాట మీద నిలబడే మనస్తత్వం లేదు, నువ్వేం లేదు. 53 ఎకరాల్లో 500 కోట్లతో నువ్వు మెడికల్ కాలేజీ ప్రపోజల్ వచ్చింది. ఎంత ఖర్చు పెట్టావు జగన్ రెడ్డి? నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 11% పట్టావు. ఈ 98%, 88% ఎవరు కడతాడా జగన్ రెడ్డి? ఎవరు కడతాడు జగన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం. సిగ్గు శరం లేకుండా పక్కకు పో, వాళ్ళు వీళ్ళు వర్షంలో తడుస్తూ, అరే 3 కిలోమీటర్లు పోవడానికి కూడా హెలికాప్టర్ వాడిన దరిద్ర ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు. ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు 60 కిలోమీటర్ల పర్మిషన్ కావాలంట. మేము అడుగుతున్నాం, ఆహా ఓహో అని చూడాలంటున్నాడుగా జగన్ రెడ్డి. పోయాడుగా, మరి అక్కడ క్లాసులన్నీ చూసి ఆహా ఓహో అన్నాడు ఈ జగన్ రెడ్డి. నువ్వు ఏం బీకటానికి పోయావు? కోడిగుడ్డు మీద మేము అడుగుతున్నాం, కోడిగుడ్డు మీద ఏకలు బీకటానికి పోయావా? నువ్వు చేసిన దరిద్రం నువ్వు చూసుకోవడానికి పోయావు అన్నాడు కదా. వెనకమాల చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఆహా ఓహో అన్నాడు కదండి. వెనకమాల చూడండి. అదే చదువుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వెనకమాల బొచ్చ వీళ్ళని చూడమంటున్నాడు. ఆహా ఓహో అని. ఇంకా నా ఎంబటి 4 చచ్చారు, ఒక నత్తోడు ఒక పిచ్చోడు చచ్చాడని ఆహా ఓహో అని చెప్తున్నాడు. మేము అడుగుతున్నాం, నర్సీపట్నంకి 500 కోట్లు టెండర్ పిలిచావు. మేము ఇంకోటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు వెళ్ళారు? పీపీపీ పద్ధతి అసలు ప్రైవేటీకరణ చేస్తున్నారు బాబు గారని గుండెలు బాదుకుంటున్న జగన్ రెడ్డి గుండెల తీసిన బంట్ అని చెప్పడానికి సాక్ష్యం చెప్తున్నాం. నీవే స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఏపీఐసిసి నుంచి ఒకటి పిలిచావు, 16 కాలేజీలు కడుతున్నాము, దీనన్నీ రండి మీరందరూ వచ్చి సుమారు 100 కోట్లు పెట్టుబడి పెట్టాలి, మీకు ఇది పీపీ పద్ధతిలో ఇస్తానని అసలు సర్క్యులేట్ ఇచ్చిందే ఈ గరుడు కదా. ఇతనేందో తెలియనట్టు, పీపీపీ అంటే తెలియనట్టు, ఇదేదో ప్రైవేటుకి మొత్తం అప్పజేస్తున్నట్టు చెబుతున్న జగన్ రెడ్డికి సింపుల్ లాజిక్ అండి. ఇతను 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా యాడ్ చేసి వచ్చాడు. ఆ 100 మందిలో 150 మందిలో సలహాదారులను పెట్టుకున్నాడు, వెలగబెట్టాడు. ఇతనికి ఆ పీపీపీ అంటే కూడా తెలియనోడిని మనం ముఖ్యమంత్రి చేశామని ఓట్లు వేసిన వాళ్ళందరూ గుండెలు బాదుకుంటున్నారు ఈరోజు. తెలియదని ఎలా చెబుతారు? పోర్టులు ఇచ్చారు కదా పీపీపీ మోడల్లో. మరి పోర్టులో ఏదైతే కనుక గంగవరం పోర్టు కానీ ఈ పోర్టులన్నీ పీపీపీ మోడల్లోనే కదా అభివృద్ధి జరుగుతుంది. అది ఆయన హయాంలోనే కదా ఇచ్చింది. తెలియదని ఎలా చెబుతారు మీరు? అంటే అతనేమనుకుంటాడంటే అతనికి మతిమరుపు ఉంది. అతను లండన్ వెళ్ళి మందులు వాడతాడు. ఈ రోజు చేసింది ఇంకెవరు గుర్తులేదు, ఆయనకు గుర్తుండదు. కానీ జనాలకు గుర్తుండదు అనుకొని మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పీపీ పద్ధతిలో అతను ఇచ్చాడు. మేము చెబుతున్నాం, ఏపీఎస్ఎస్సీ సర్క్యులేట్ ఇచ్చింది 16 కాలేజీలకి అతనే మెడికల్ హబ్బుల కోసం. ఇవన్నీ చేసిన వాడికి ఇవన్నీ మర్చిపోతున్నాడంటే ఇంకా జనం కూడా ఆలోచించుకోవాలి. మేము కూడా చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కూడా చెబుతున్నాం, మీ నాయకుడికి మతిమరుపు ఉంది, మిమ్మల్ని గుర్తుపెడతాడో తెలియదు కాబట్టి పచ్చబొట్టు పొడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి ఒంటి మీద. మీరు ఎవరైతే కష్టపడి వైసీపీలో పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గజనీలో లాగా పచ్చబొట్లు వేయండి. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి కూడా గుర్తుండవు. రెండోది, దీన్ని ఏదో ప్రాపకాండ చేద్దాం, మేము చెప్తున్నాం, బరాబరా చెప్తున్నాం, పీపీపీ పద్ధతుల్లోనే మెడికల్ కాలేజీలు కడతాం, 33 సంవత్సరాల పాటు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. 33 సంవత్సరాల ఆధీనంలో ఉన్న తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు సరెండర్ చేస్తారు. దీన్నే పీపీపీ పద్ధతి ప్రకారం మెడికల్ కాలేజీలు కడతాం. రెండోది, సుమారు 2100 కోట్లు బడ్జెట్ కాలేజీలకి. ఏది అటుపక్కదే మేము చెప్పేది, మొత్తం కూడా కాదు. దీనికి నువ్వు మొత్తం కేటాయించింది ఎంత? 450. 500 కోట్లు కూడా కేటాయించకుండా నీ డ్రామాలు ఏంది జగన్ రెడ్డి? 500 కోట్లకి మొత్తం మీద నువ్వు 18% నిధులు ఇచ్చావు. రాష్ట్రంలో 17 కాలేజీలకి 18% నువ్వు డబ్బులు రిలీజ్ చేసింది. ఇంకా అందులో కూడా 3 కాలేజీలు ఎంతో కొంత అయినాయి.
వాళ్ళ కడపలోనో ఎక్కడో చేస్తే అదన్నా చేశాడు. దానికి అనుమతి లేదు కదా. అనుమతులు ఎక్కడున్నాయి? మేము అంటున్నాం, నువ్వు అసలు మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు తెచ్చి బయట పెట్టు. సరే, మేమైనా 17 కాలేజీలు కడతానికి రెడీగా ఉన్నాం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి చెబుతున్నాం, ఇలాంటి పాత మాటలు చెప్పటం మానుకోండి. జగన్ రెడ్డి గారు, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు మళ్ళీ ఎమ్మెల్యే అవుతావో కూడా తెలియదు. మేము అనకూడదు, వైనాట్ అని మేము అనటం చాలా ఈజీ. కానీ నీకు జడ్పీటీసీలు పోయిన తర్వాత ఈ పిచ్చి పిచ్చి అని తిరుగుతూ ఉంటే నీ పక్కన నలుగురు కూడా పోతారు జగన్ రెడ్డి అని చెప్తూ, జగన్ రెడ్డికి నర్సీపట్నం పోతే పట్టుమని 10 మంది లేరు. ఓ రెక్కలు మొత్తం సాక్షిలో బ్లూ మ్యాట్లు వేసి ఎఫెక్స్లు పెట్టి చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి, నువ్వేం గాబరా పడమాకు, నీకు మతిమరి పోవాలి అంటే గజనీలాగా వేసుకో, లేదంటే మీ అందరిని మర్చిపోతాడేమో ఈ గజనీ అని మేము అడుగుతూ, మేము ఇవన్నీ చేస్తుంటే ఓర్చుకోలేకుండా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది జగన్ రెడ్డి గారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.